పచ్చని పొలాలు, కొండలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన చిన్న పట్టణంలో మురళి అనే ఉల్లాసమైన బాలుడు నివసించాడు. అతనికి కేవలం 20 ఏళ్ళు, కలలు నిండి ఉన్నాయి మరియు అతని వెచ్చని చిరునవ్వు మరియు దయగల హృదయానికి పేరుగాంచాయి. మురళి కళాశాలలో పద్మను కలిశాడు. ఆమె ప్రకాశవంతమైనది మరియు అతని జీవితంతో నిండి ఉంది. వారు తరచుగా లైబ్రరీలో తమను తాము కనుగొన్నారు, సిగ్గుపడే చిరునవ్వులను మార్పిడి చేసుకుంటారు. అవి నెమ్మదిగా హృదయపూర్వక సంభాషణలుగా మారాయి. వారి స్నేహం ప్రేమగా వికసించింది. వారు ఆశలు, జోకులు మరియు కలలను పంచుకున్నారు. ఒకరిలో ఒకరు శాంతి మరియు ఉద్దేశ్యాన్ని కనుగొన్నారు. కేవలం 20 ఏళ్ల వయస్సులో మురళి పద్మను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రేమ వివాహం. వారి కుటుంబాలతో అనేక హృదయపూర్వక చర్చల తర్వాత ప్రేమ గెలిచింది. వారి వివాహం సరళమైనది కానీ మాయజాలం, వైవాహిక జీవితం ఒక అందమైన ప్రారంభం. మురళి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. పద్మ వారి ఇంటిని ఇల్లుగా మార్చుకుంది. ప్రతి చిన్న ఆనందం మరియు ఒకరినొకరు ఆదరించారు. త్వరలో వారి ప్రపంచం ఒక మగబిడ్డతో ఆశీర్వదించబడింది. అతని పేరు పవన్, మెరిసే కళ.